సెకండ్ వీక్లోనే కెప్టెన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. సో బిగ్ బాస్ హౌస్కి యాక్చువల్లీ నాకు ఈ కెప్టెన్స్ కాన్సెప్ట్ కూడా సరిగ్గా తెలియదు. అండ్ ఒకసారి అయితే తర్వాత మళ్ళీ ఛాన్స్ రాదని కూడా తెలియదు. వరుసగా 2 సార్లు అయ్యేటప్పటికి ఛాన్సులు అవ్వలేదు. బట్ ఫస్ట్ టైం అయినప్పుడు సాధించా. ఇంకో 6 టైమ్స్ అయినా కెప్టెన్ అవుతా అనుకున్నా. సో యాక్చువల్లీ మేము ఒక ఇంటర్వ్యూ చూసాం మీ ఫ్రెండ్ది, గిరీష్ గారిది. అంటే ఆ ఇంటర్వ్యూలో ఏమన్నారంటే లవ్ ట్రాక్ నడిపితేనే బిగ్ బాస్లో చాలా రోజులు ఉండొచ్చు అని చెప్పారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మీరు అనుకునే వచ్చారా, లైక్ అవును ఏదో ఒక అమ్మాయితో క్లోజ్ అయ్యి లవ్ ట్రాక్ నడిపించి ఇన్ని డేస్ ఉండొచ్చు అని చెప్పేసి మీ ఒపీనియన్ ఏంటి? లైక్ ఆడియన్స్ ఒపీనియన్. ఇంకా మా క్వశ్చన్ కూడా అదే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది లవ్ ట్రాక్ అయితే శ్రీజ అండ్ రీతు అన్నప్పుడు నేను శ్రీజాని సేవ్ చేయను. ఎందుకంటే అక్కడితోనే కట్ అయిపోయి తను నాతో మాట్లాడకపోవచ్చు. నేను ఎప్పుడు జెన్యున్గానే ఉన్నా అండ్ మాది ఆర్గానికల్గానే జరిగింది. లవ్ చేద్దామని బిగ్ బాస్కి అస్సలు వెళ్ళలేదు. అసలు లవ్ అనేది నాకు చాలా గ్రేట్ థింగ్ అన్నమాట. లవ్కి చాలా టైం పడుతుంది. తన మీద ఇష్టం వచ్చింది అంతే. నేను లవ్ ట్రాక్ అనుకోలేదు, సరదాగా ఉండేవాడిని. ఇప్పుడు మన ఫ్రెండ్స్తో జోవియల్గా ఉంటాం, ఎవరైనా నచ్చితే వాళ్ళతో జోవియల్గా ఉంటాం. అండ్ అటు సైడ్ కూడా అలా జోవియల్గా నవ్వుతున్నారంటే బావ మరదల్లాగా సరదాగా అట్లనే. ఈవెన్ నేను రాము కూడా ఇప్పుడు ఈవెన్ రాము రీతు కూడా సరదాగా ఉండేవారు. నేను రాము మీ అక్కని బాగా చూసుకో, బామర్ది మీ అక్కని బాగా చూసుకో, ఇలాగే అనేవాడిని, సరదాగా ఉండేవాడిని. బట్ ఆ ఎఫెక్షన్ ఎక్కువ అయింది, బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. నేను పొసెసివ్ ఫీల్ అయ్యాను, బాధపడ్డాను. ఇప్పుడు మనం ఏది కంటెంట్ కోసం చేస్తే నేను బాధపడను, అంత ఫీల్ అవ్వను. తను కూడా నా గురించి అంత ఈజీ కాదు కదా. సో అది ఎవ్రీథింగ్ న్యాచురల్గానే జరిగింది.